ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు చెప్పారు సి రామచంద్రయ్య. జగన్ మంచివాడు అంటూనే ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో వైఫల్యం చెందారని అన్నారు. 12 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి అతనిలో. చిన్న వయసు ఉంది, మంచి ఓపిక ఉంది, కష్టపడతాడు, ప్రజలకు బాగా మంచి జరుగుతుందనే నమ్మకం ఉండింది నాకు. కానీ ఆయన ఆలోచన విధానం చూస్తే డిఫరెంట్గా అనిపించింది నాకు. మారువేషాలు వేసుకొని అర్ధరాత్రులు పోయి తన పరిపాలన గురించి ఏమవుతుందని కనుక్కునేవాడు. ఇప్పుడు అవసరంలే, మనకు డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్, సిఐడి, అది ఇది ఏటేటో ఉన్నాయి, కనుక్కోవచ్చు. మీరు పార్టీ క్యాడర్ ద్వారా కనుక్కోవచ్చు. అటువంటి అవకాశాలు ఉన్నా కూడా దానిని తోసిపుచ్చిపోవటం అనేది అన్వైజ్ థింగ్. ప్రజల ఫీడ్బ్యాక్ నుంచి వచ్చిన నిర్ణయాలనే కరెక్ట్ నిర్ణయాలు. ఆ ఫీడ్బ్యాకే తెలుసుకునే దానికి వీలు కానప్పుడు మనం చేసే నిర్ణయాలు కరెక్ట్ ఉంటాయని నమ్మకం లేదు. పొలిటికల్ సెక్టరే కరప్ట్ అయిపోయింది. దీంట్లో జనరల్గా మీకు వచ్చే అనుమానం ఏమంటే ఇదేదో బయటికి చెప్తారు, మనసులో ఏదో ఉంటుందనేటువంటిది. కానీ మనం గొంతు కోసుకునే కూడా గారెడ్ అనే పరిస్థితి వచ్చేస్తుంది. నేను ఆ ప్రయత్నం చేయటం లేదు.